మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ పరిశుద్ధ నామమున మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్. మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం, చదువుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఒకసారి నాతో పాటు మీరందరూ కూడా ఈ వచనాన్ని పలుకుతారా? ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఆమేన్. నా జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అద్భుతమైనటువంటి మాట ఈ మాట కదా. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే మీరు మృతి పొందారు అని అంటున్నాడు. మీరు మృతి పొందారు, చనిపోయారు అని అంటున్నాడు. అదేంటి పాస్టర్ గారు, మేమందరం బ్రతికే ఉన్నాం కదా, మేమందరం సజీవులుగా ఉన్నాం కదా, సజీవంగా లేకపోతే మందిరానికి ఎలా వస్తాం అని అంటారేమో కదా. దేవుని వాక్యంలో మనము మొదటి వచనం నుంచి చదువుకుంటూ వచ్చినట్లయితే ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏమిటి అనంటే, మనము ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన నా పాప విమోచకుడు, ఆయనే రక్షకుడు, ఆయనే పరలోకమునకు మార్గం అని నమ్మి ఆయనను అంగీకరించి బాప్తిస్మం తీసుకుంటామో, బాప్తిస్మం ద్వారా మనం ఏం తెలియపరుస్తున్నామనంటే ఈ లోకపరంగా, శరీరపరంగా, పాపపరంగా నేను చనిపోయాను. మరలా లేస్తున్నప్పుడు నేను చెప్పే విషయం ఏమిటి అనంటే, క్రీస్తుతో పునరుత్థానములో ఉండటానికి నేను లేస్తున్నాను, క్రీస్తుతో జీవించటానికి లేస్తున్నాను, క్రీస్తు వలె మారడానికి లేస్తున్నాను కదా. ఈ లోకానుసారంగా పాపము విషయంలో చనిపోయాం, శరీరం విషయంలో చనిపోయాం, పాతి పెట్టబడ్డాం. క్రీస్తులో పరిశుద్ధులముగా లేపబడుతున్నాం, క్రీస్తుతో జీవించడానికి లేపబడుతున్నాం. అయితే ఇక్కడ విషయం ఏమిటి అనంటే, మనము చనిపోయిన విషయం వాస్తవమే. ఈ లోకం విషయములో, పాపం విషయంలో, మన యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క కల్మషం విషయంలో చనిపోయిన మాట అది వాస్తవమే. అయితే క్రీస్తుతో లేపబడినటువంటి మనల్ని అపవాది ఏం చేస్తున్నాడనంటే దొంగిలించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అపవాదికి ఉన్నటువంటి పేరేమిటి అనంటే, వాడు హంతకుడట, వాడు అబద్ధికుడట, వాడు మోసగాడట. ఇంకా లేఖనాలలో మనం చూసినట్లయితే వాని గురించి రాయబడినటువంటి మాట ఏమిటనంటే, వాడు ఎవరిని మృంగుదామా అని వెతుకుతూ తిరుగుతున్నాడట. వానికి టైం చాలా తక్కువ ఉన్నదని ఎవరిని మృంగాలా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడట. అడవిలో చూసినట్లయితే సింహం కావచ్చు, పులి కావచ్చు, దేన్ని తినాలి కదా, పొంచి ఉంటుందట, వెతుకుతూ ఉంటుందట. ఏది ఆహారం అవుతుంది నాకు ఈరోజు. అపవాదిగాడు కూడా ఏం చేస్తున్నాడట, ఎవరిని మృంగాల కదా, ఎవరిని మృంగాల. ఎందుకు వీనికి ఇంత తాపత్రయం అనంటే, నరకం అనేటటువంటిది ఒకటి ఉన్నది. అది మనుషుల కొరకు చేయబడినటువంటిది కాదు, మనుషుల కొరకు దేవుడు చేసింది కాదు. అది ఎవరి కొరకు చేశాడు దేవుడు అనంటే, అపవాదికిని వాని దూతల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి స్థలం. అయితే వాని ఉద్దేశం ఏమిటి అనంటే, ఆ నరకంలో నేను కాలడం అది తథ్యం. అయితే నేను మాత్రమే కాలటం కాదు, నాతో పాటు కొంతమంది మనుషులను, దేవుని స్వరూపములో చేయబడినటువంటి మనుషులను, నేను ఏ సింహాసనం మీదనైతే కూర్చోవాలని ఆశపడ్డానో ఆ సింహాసనాన్ని తన పోలికలో చేసుకున్నటువంటి మానవులకు దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఏ రకంగానో నాకు దక్కని సింహాసనం వీళ్ళకు దక్కొద్దు,
నేను కూర్చుండలేనటువంటి స్థలంలో వీళ్ళు కూర్చోవద్దు, కాబట్టి నేను వెళ్ళే ఈ స్థలంలో దేవుని పోలికలో చేయబడినటువంటి ఈ మానవులు, వీరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని కార్చాడు, కాబట్టి వీరిని ఎలాగైనా దొంగిలించాలి, వీరిని ఎలాగైనా నరకానికి నడిపించాలి, వీరిని ఎలాగైనా నాతో పాటు కాలేటట్లుగా చెయ్యాలి అని వాని యొక్క ఉద్దేశం. వాడు మాత్రమే చనిపోవడం కాదు, వాడు మాత్రమే కాలడం కాదు, నాతో పాటు ఇంకా అనేకులు కూడా ఈ నరకంలో ఉండాలనేటటువంటి ఉద్దేశం. ఎంత చెడు హృదయం కదా వానిది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏంటంటే, మీరు చనిపోయారు, మృతి పొందారు, అయితే ఇప్పుడు మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. అపవాది ఎవరిని మృంగుదామా అని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు, కానీ ఇదిగో నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అనంటే, నీ జీవము చెప్పాలి క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడినది. ఎంత అద్భుతమైనటువంటి ప్రొటెక్షన్ అనంటే, దేవుని యొక్క చేతిలో నుండి అపహరించడానికి అపవాది కాని కదా వాని తాత కూడా సాధ్యం కాదు. హలో, దేవుని చేతిలో నుండి నీ ప్రాణముని కావచ్చు, నీ జీవముని కావచ్చు దొంగిలించడం అనేది ఎవ్వని తరం కాదు. చాలాసార్లు మనం కొంతమంది బంగారం కావచ్చు, డబ్బులు కావచ్చు ఇళ్లల్లో దాచిపెట్టుకుంటారు. దాచిపెట్టుకున్నప్పుడు దొంగలు కన్నం వేసి ఏం చేస్తారట, దొంగిలిస్తారట. బ్యాంకులను దొంగిలిస్తారట, ఇళ్లలను దొంగిలిస్తారట. దొంగిలించి వారికి ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి వస్తువులను ఎత్తుకెళ్ళిపోతారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఎక్కడ చూసినా ప్రొటెక్షన్ అనేటటువంటిది లేదు. చాలామంది బ్యాంకర్లు చెప్తారు, మాకు ఆ లాకులు ఉన్నాయి, ఈ లాకులు ఉన్నాయి, ఆ ప్రొటెక్షన్లు ఉన్నాయి, ఈ సీసీ కెమెరాలు ఉన్నాయి, వాటన్నిటిని మించినటువంటి దొంగ యొక్క ప్లాన్స్ ఉన్నాయి. వాని ప్లాన్లకు ఏ లాకర్లు పనిచేయవండి, అలాంటి దొంగలు ఉన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవాన్ని కూడా దొంగిలించడానికి అపవాది తిరుగుతున్నాడు, కానీ అసలు ఏ కోశాన కూడా వాడు మనల్ని ముట్టకుండా మన జీవాన్ని దేవుడు ఎక్కడ దాచిపెట్టాడనంటే క్రీస్తుతో కూడా దేవునిలో దాచిపెట్టాడట. అక్కడ ఎవడు కన్నం వేయడుగా, ఎవడు అపహరించలేడు, ఎవడు దొంగిలించలేడు, ఎవడు కూడా ముట్టడానికి కూడా అవకాశం లేదండి. దేవుని చేతిలో నుండి దొంగిలించడం ఎవనికి సాధ్యం చెప్పండి? ఎవనికి సాధ్యం? దేవుని చేతిలో నుంచి దొంగిలించడం ఎవనికి సాధ్యం? ఈ లోకంలో మనము చిన్నపిల్లలను చూసినట్లయితే వాళ్లకు ఏదైనా కుక్క లేకపోతే ఏదైనా జంతువులు వెంబడి పడ్డప్పుడు పరిగెత్తుతూ ఉంటారు. ఎందుకు, ఎక్కడ కరుస్తుందో అని. కానీ ఆ ముందే వాళ్ళ తండ్రి ఉన్నాడు అనుకోండి, పరిగెత్తుకొని పోయి ఆ తండ్రిని కౌగిలించుకొని ఇప్పుడు చూడండి వాళ్ళకు ఏ భయం ఉండదు. ఎందుకు చెప్పండి? ఆ కుక్కని బెదిరిస్తూ ఉంటారు. అప్పటి వరకేమో పరిగెత్తుతారు. వాళ్ళ తండ్రిని చూడగానే ఆ పిల్లోనికి ఎంత బలమో, ఎంత ధైర్యమో. ఏంటిది? ఏదొచ్చినా నా తండ్రి నన్ను కాపాడుతాడు, ఏది నన్ను హాని చేయకుండా నా తండ్రి నన్ను కాపాడుతాడు అనేటటువంటి ఒక ధైర్యం. మనుష్యులముగా మనకే అంత ధైర్యం ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎవరు చెప్పండి? ఆయన ఎవరు సమీపించరా అన్నటువంటి తేజస్సులో అమరుండై వసించుచున్నటువంటి దేవుడు ఆయన. ఆయనను సమీపించడం ఎవరికి చేతగాదు. అయితే అలాంటి దేవుని చేతిలో మన జీవము దాచబడిందట. హల్లెలూయా. అక్కడికి ఎవడు పోలేడు, అక్కడ ఎవరు అపహరించలేడు, అక్కడ ఎవడు కూడా దొంగిలించే అవకాశమే లేదు ప్రియ దేవుని బిడ్డలారా. అలాంటి సేఫ్ ప్లేస్లో నీ యొక్క జీవం అనేటటువంటిది దాచబడి ఉన్నది. మనము యోబు జీవితాన్ని చూసినట్లయితే మన అందరికీ తెలుసు కదా. యోబు గురించి దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటనంటే, యోబుని చూసినావా, ఆయన ఎంత నమ్మకస్తుడు, ఎంత యథార్థవంతుడు, ఎంత నీతిపరుడు అని అంటే, ఆడు నల్లమొకపోడు ఏమంటున్నాడు? ఉత్తగనే ఉన్నాడు ఆయన, ఉత్తగనే నీ మీద విశ్వాసం పెట్టుకున్నాడా? అక్కడ రాయబడినటువంటి మాట నాకు చాలా 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 ఇష్టమైనటువంటి మాట. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. ఏం వేశాడట? చెప్పాలి, ఏం వేశాడట?
కంచె వేశాడట. కంచె వేస్తే ఈ అపవాదిగాడు తిరుగుతూ ఉన్నాడట. అటు ఇటు తిరిగితే ఆ కంచెను దాటే అంత శక్తి దమ్ము లేదు వాడికి. హలో, అపవాదిగాడికి ఆ కంచె దాటి యోబుని టచ్ చేసేటటువంటి ఆ అవకాశమే లేదు. అందుకే వీని కడుపులంతా కూడా గ్యాస్ ట్రబులే, వానికి అంతా మంటే. కంచేసినావు కదా, ఎట్లా ముట్టగలుగుతా? నీవు గనక దేవునికి భయపడే వాడివైతే, నీవు గనక దేవుని యందు విశ్వాసం ఉంచే వాడివైతే, నీ చుట్టూ, నీ కుటుంబస్తుల చుట్టూ, నీకు కలిగున్న సమస్తము చుట్టూ కూడా ఏముంటుంది చెప్పండి? కంచె. ఎవ్వడు ముట్టలేడు. అపవాదిగాడు తిరుగుతున్నాడు, యోబును ముట్టే అవకాశమే లేదు. ఒకసారి ఆ కంచెని దియ్యి అని అడుగుతున్నాడు, పర్మిషన్ అడుగుతున్నాడు దేవుని దగ్గర. సరే, ఆ ఆస్తి చుట్టూ, ఆ పిల్లల చుట్టూ, అందరి చుట్టూ కంచె తీసేస్తున్నాను, యోబును మాత్రము చెప్పాలి, ముట్టే అవకాశం నీకు లేదు అని అంటాడు. అన్నీ కోల్పోయేటట్లుగా చేశాడు. పంటలు పోయినాయి, పొలాలు పోయినాయి, గొర్రెలు పోయినాయి, అన్నీ పోయినాయి. కానీ యోబు ప్రాణానికి మాత్రం ఏ హాని కలగలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. యోబుకి అనారోగ్యాన్ని కలిగించాడు కదా, కానీ యోబు ప్రాణాన్ని మాత్రము తీయలేకపోయాడు. ఎందుకు చెప్పండి? యోబు యొక్క ప్రాణము ఎక్కడున్నది? యోబు యొక్క జీవం ఎక్కడున్నది? దేవుని యొక్క, క్రీస్తు యేసుతో పాటు దేవుని యొక్క చేతిలో దాచబడి ఉన్నది. కాబట్టి ఏ అపవాది యోబుని ఏ చేయలేకపోయినాడు. తర్వాత యోబు యొక్క ఆశీర్వాదం చూసినట్లయితే కోల్పోయిన దానికంటే రెండింతల ఆశీర్వాదం, 4 తరాల వరకు చూసినటువంటి అనుభవం. ప్రియ దేవుని బిడ్డలారా, అనుకున్నది భార్య అనుకున్నది, ఇక విడిచిపెట్టి చావరాదు, దేవుని దూషించి చావరాదు అని అన్నారు. స్నేహితులు అని అన్నారు, ఏం పాపం చేసినావో, ఏం దోషం చేసుకున్నావో. యోబు అంటున్నాడు, అరే నేనేం పాపం చేయలేదు కదా, నేను వాళ్ళకు సహాయం చేసిన, వీళ్ళకు సహాయం చేసిన, వారికి అండగా ఉన్నాను, వీరికి అండగా ఉన్నాను, ఇలాంటి మంచి కార్యాలన్నీ చేసినానంటే స్నేహితులు అంటున్నారు, లేదు 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 లేదు, నువ్వు దోషివి, నువ్వు పాపివి, నువ్వు ఏం పాపం చేసినావో అందుకే నీకు ఈ శిక్ష కదా. మనుషులు పైరూపాన్నే చూస్తారు, దేవుడు హృదయాంతరంగానే చూస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అవన్నీ దూషణ మాటలు విన్నప్పటికీ కూడా యోబు తన విశ్వాసాన్ని కోల్పోకుండా తను అన్నటువంటి మాట ఏంటో తెలుసా? చెప్పాలి. నా విమోచకుడు, చెప్పాలి, సజీవుడు. దేవుడు మన విమోచకుడు. ఆయన సమాధిలో ఉన్నటువంటి వాడు కాదు. ఆయన ఇప్పుడుండి రేపు మాయమయ్యేటోడు కాదు. ఆయన ఎల్లప్పుడూ కూడా మనకు తోడై ఉన్నటువంటి దేవుడు. ఇందాక పాడుకున్నాం కదా, ఇమ్మానుయేలైన సదాకాలము నీకు తోడై ఉంటాడు. ఏదో ఇరుకొచ్చిందని నిన్ను విడిచిపెట్టాడు, ఏదో ఇబ్బంది వచ్చిందని నిన్ను విడిచిపెట్టాడు. సదాకాలము నీకు తోడై ఉండి నిన్ను భద్రపరిచి నిన్ను కాపాడే దేవుడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథములో మంచి మాట అంటాడు. 105వ కీర్తన 14వ చరణంలో చూసినట్లయితే, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియో, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియో ఆయన ఏం చేశాడట? ఆజ్ఞ ఇచ్చాడట. ఆయన ఆజ్ఞ ఇస్తే ఏ అపవాది కూడా ఆ ఆజ్ఞను మితిమీరి దాటేటటువంటి అవకాశము లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కంచె వేస్తే ఆ కంచెను దాటి నీ ప్రాణాన్ని ముట్టే అవకాశము, నీ జీవాన్ని ముట్టే అవకాశం ఎవ్వనికి లేదు. అందుకే ఆయన అన్నాడు, మీరు దేన్ని గురించి దిగులు పడొద్దు, మీరు దేన్ని గురించి చింతపడొద్దు. మీ తలలో ఉన్నటువంటి ఒక వెంట్రుక కూడా, చెప్పాలి, రాలదు ఆయన చిత్తం లేనటువంటిది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తము లేనిది, దేవుని యొక్క అనుమతి లేనిది, దేవుడు చెప్తే తప్ప మన దగ్గరికి వచ్చే పరిస్థితి ఏది ఉండదు. ఆయనను దాటి వచ్చేటటువంటి పరిస్థితి ఏది ఉండదు. ఆయనను దాటి మన మీదకి దాడి చేసే అపవాది ఎవడు ఉండడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు క్రీస్తు యేసుతో పాటు మన జీవం ఎక్కడ దాచబడింది? దేవుని యొక్క చేతిలో దాచబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, అదేవిధంగా మనం ఏలియా జీవితంలో కూడా చూసినట్లయితే అప్పటి వరకు చాలా టెరిఫిక్గా మాట్లాడాడు, చాలా అద్భుతంగా ప్రసంగించాడు, చాలా సవాళ్ళు విసిరాడు.
ఆ తర్వాత బయలు ప్రవక్తలను కూడా చంపేశాడు. అంత ధైర్యవంతుడు, అంత సాహసవంతుడు, రాజుకే సవాలు విసిరినటువంటి వాడు, రాజుతోటే ముఖాముఖిగా మాట్లాడే అంత దమ్ము కలిగినటువంటి వాడు. అయితే యెజబేలు ఒక స్త్రీ ఒక థ్రెటన్ కాల్ ఇచ్చింది. ఏందనంటే, రేపు ఈ టైంకి నిన్ను చంపేస్తాను అన్నది. ఆ మాట విన్న ఏలియా మరణ భయముతో ఒకటే పరుగు, పరిగెత్తి 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 ఒక చెట్టు కింద కూర్చొని ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి చెప్పండి? నా పితరుల కంటే నేను గొప్పని కాదు, ఇక చాలు, ఇక నన్ను తీసుకో. మరణాపేక్ష కలిగిన వాడై ఉన్నాడట, మరణానికి భయపడి పారిపోయాడట. ప్రియ దేవుని బిడ్డలారా, యెజబేలు అనుకున్నది నా ప్రవక్తలను చంపిండు ఏలియా, రేపు ఈ టైంకి ఏలియాను ఖతం చేయాలని అనుకున్నది. ఖతం 400 మందిని ఏ విధంగా ఏలియా చంపాడో, రేపు ఈ వేళకు ఏలియా ప్రాణం వారి ప్రాణం లాగా అయిపోవాలా అని అనుకున్నది. స్కెచ్ చేసింది. ఏలియా భయపడి పారిపోయాడు. అక్కడ ఏలియా కూడా మరణాపేక్ష కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. యెజబేలు తరుముతున్నది, యెజబేలు స్కెచ్ చేసింది, ఏలియా కూడా అదే ఆలోచన కలిగి ఉన్నాడు, నేను కూడా చచ్చిపోవాలని. కానీ చనిపోయాడా? యెజబేలు చంపేసిందా? యెజబేలు చంపేయగలిగిందా? లేదు ప్రియదేవుడు. ఒక రాణి, తనకు అడ్డు చెప్పేటటువంటి వారెవరు లేరు, తనకు అడ్డొచ్చేదేమి లేదు. అది ఆమె ఏమంటే అది జరగాల్సిందే కదా. నాబోతు యొక్క పొలం విషయంలో చూసినట్లయితే, ఆహాబు నాబోతు యొక్క పొలాన్ని ఆశించాడు, నాబోతేమో ఇవ్వనని అన్నాడు. అలిగి ఈయన ఆహాబు అడుకుంటే ఈవిడొచ్చి ఇచ్చిన సలహా, నువ్వు రాజు కాదా, నువ్వు మాట్లాడితే తిరుగులేనిది కదా, నువ్వు మాట్లాడితే కాదనేవాడు ఎవడున్నాడు, రేపు కథం కథం చేసేద్దాం. స్కెచ్ చేసింది, లెటర్ రాసింది, కథం చంపించేసింది. ఆమెకి ఏం తిరుగున్నది చెప్పండి? తిరుగులేనటువంటి రాణి థ్రెటన్ కాలిస్తే ఏలియా పారిపోయాడు. అయినప్పటికీ కూడా యెజబేలు ఏలియాను ముట్టలేకపోయింది. ఏలియా కూడా మరణాపేక్ష కలిగిన వాడై ఉన్నాడు. నేను చచ్చిపోవాలి, ఇక నాకు అద్దు ఈ బ్రతుకని అనుకున్నాడు. కానీ చనిపోయాడా? లేదు ప్రియ దేవుని బిడ్డలారా. యెజబేలు తరిమినప్పటికీ, అతనికి మరణాపేక్ష కలిగినప్పటికీ దేవుడు ఏలియాను చావనివ్వలేదు. అపవాది ఏలియాను ముట్టకుండా దేవుడు కాపాడాడు. యెజబేలు ఆ ఏలియాను ముట్టకుండా కాపాడాడు. ఆయన చనిపోవాలనుకున్నా చనిపోకుండా కాపాడాడు. ఎవరైతే ఏలియాను చంపాలనుకున్నారో కుక్క చావు చచ్చింది. కానీ ఏలియా మాత్రము చావు లేకుండానే అగ్ని రథములతో కొనిపోయబడినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యెజబేలు వార్నింగ్ ఇచ్చింది, నేను చంపుతానన్న. ఈయన కూడా చావాలని అనుకున్నాడు, కానీ యెజబేలు చంపలేదు, ఈయన చావలేదు. చావాలనుకున్నాడు, చంపాలనుకున్నాడు, కానీ ఈయన చావకుండా కొనిపోబడ్డాడు. చంపాలనుకున్న ఆవిడ రాణి దారుణమైనటువంటి చావు చచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ అపవాదిని దేవుడు నిన్ను ముట్టనివ్వడు. ఏ అపవాది నిన్ను ముట్టకుండా దేవుడు కాపాడుటకు ఆయన సమర్థుడు. యోబు గుడారము చుట్టూ, యోబు కుటుంబము చుట్టూ, యోబు చుట్టూ కంచె వేసినటువంటి దేవుడు నీ జీవము నా జీవం ఎక్కడ దాచిపెట్టాడట? క్రీస్తుతో కూడా దేవునిలో దాచిపెట్టాడు. నువ్వు దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. నీకు కలుగుతున్నటువంటి పరిస్థితి అది ఏదైనప్పటికీ సరే, యోబుకి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. శరీరంలో భయంకరమైనటువంటి రోగం, చచ్చిపోతాడేమో అని అనుకున్నది. భార్య అంటుంది చచ్చిపో అని అంటున్నది, స్నేహితులు అంటున్నారు చనిపో అని అంటున్నారు, కానీ చనిపోలేదు. 4 తరాలు చూశాడు. ఏలియా గురించి కూడా యెజబేలు వార్నింగ్ ఇచ్చింది, చనిపోలేదు, అగ్ని రథములతో కొనిపోబడ్డాడు. పౌలు జీవితంలో కూడా మనం చూసినట్లయితే ఎన్ని మరణాపాయాలో కదా, ఎన్ని మరణాపాయాలు. ఒకసారి అయితే రాళ్లతో కొట్టి 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 కింద పడితే ఇక చచ్చిపోయాడు కావచ్చు అని అనుకున్నారు. రాళ్లతో కొట్టినప్పుడు చనిపోయాడని వదిలేసి ఊరి వెలుపల వదిలేసి వెళ్ళిపోతే కొర ప్రాణముతో మరలా బ్రతికినటువంటి వాడు. ఒకసారి సముద్రంలో ఓడ పగిలినటువంటి సందర్భం. ఒకసారి అయితే 14 రోజుల వరకు సూర్యుని చూడలేనటువంటి పరిస్థితి. బెత్తెములతో కొట్టబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు.
అనేకమైన, మనం కొరింథీ పత్రికలో చూసినట్లయితే ఆయనకు కలిగినటువంటి హింసలు అంతా ఇంత కాదు ప్రియ దేవుని బిడ్డలారా. చాలా దారుణంగా హింసింపబడ్డాడు, చాలా దారుణంగా హింసింపబడ్డాడు. ఎన్నో స్కెచ్లు వేశారు యూదులు, మత ప్రవిష్టులు, వాళ్ళు పౌలును చంపాలా అని ఎన్నో స్కెచ్లు వేశారు. కానీ దేవుడు అన్నటువంటి మాట ఏంటో తెలుసా? నువ్వు అక్కడ నిలబడాల, నువ్వు రోమాలో నిలబడాల. ఇక్కడెట్లా సాక్ష్యం ఇచ్చినవో, అక్కడెట్లా సాక్ష్యం ఇచ్చినవో అక్కడ ఇవ్వాలా. నీ ప్రాణానికి ఏ హాని తగలదు. ఇక్కడ నాకు కొంత జనం ఉన్నది, నువ్వు సేఫ్గా ఉంటావు, నీకు మరణం సంభవించదు, నువ్వు చావావో. అక్కడెలా సాక్షిగా ఉన్నావో, ఇక్కడెలా సాక్షిగా ఉన్నావో, రేపటి దినమున ప్రపంచానికి ఒక మంచి ప్రాంతమైనటువంటి రోమా ప్రాంతంలో కూడా నువ్వు సాక్ష్యం ఇవ్వబోతున్నావు. పౌలు అనుకున్నాడు ఆ యొక్క ఓడబగిలిన సందర్భంలో చనిపోతానని అనుకున్నాడు, అక్కడ రాళ్లతో కొట్టబడినటువంటి సందర్భంలో చనిపోతానని అనుకున్నాడు. ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు, సొంత వారి చేత అప్పగింపబడినటువంటి పరిస్థితులు. ఇక ఇది లాస్ట్ అనుకున్నాడు. కానీ ఏ మాత్రం కూడా మరణము తనను ముట్టకుండా దేవుడు కాపాడాడు. ఒకసారి అక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డలందరూ కూడా పౌలును హత్తుకొని ఏడుస్తున్నారు, అయ్యా నువ్వు వెళ్ళొద్దు, అక్కడికి వెళ్తే చంపేస్తారట. పౌలు అన్నాడు, ప్రతి చోట కూడా నేను ఎక్కడికి వెళ్ళినా, మీరు ఈ ప్రాంతం గురించి ఎందుకు బాధపడుతున్నారు, భయపడుతున్నారు? నేను ఎప్పుడైతే క్రీస్తును ప్రకటించడం ప్రారంభం చేశానో ఆ దినం మొదలుకొని ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా అక్కడ నాకేమున్నది? మరణమే పొంచున్నది. ఎక్కడికి వెళ్ళినా నాకు మరణమే పొంచున్నది. కానీ ఏ మరణము నన్ను ముట్టకుండా నా దేవుడు నన్ను కాపాడాడు. కాబట్టి మరణించడానికైనా సరే నేను సిద్ధంగా ఉన్నాను, మీరు ఏడవద్దు, బాధపడొద్దు అన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా పౌలు చనిపోకుండా, ఆ పరిస్థితులలో పడి చనిపోకుండా దేవుడు తనను కాపాడి ఎంతవరకు తన పరిచర్య జరిగించాలో అంతవరకు జరిగించారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వీరు మరలా చనిపోలేదా? యోబు మరలా చనిపోలేదా? ఏలియా మరలా చనిపోలేదా? పౌలు మరలా చనిపోలేదా? పేతురుకి ఎన్నో మరణాపాయాలు, మరలా చనిపోలేదా? చనిపోయారు. భక్తులందరూ కూడా చనిపోయారు. అయితే నేను చెప్పేటటువంటి విషయం ఏమిటి అనంటే, నీ మరణ దినము కంటే ముందుగా నువ్వు ఎలా చనిపోతావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన మరణ దినానికంటే ముందుగా, మనకు నిర్ణయింపబడినటువంటి కాలానికి ముందుగా, మన ఆయుష్ కంటే ముందుగా మనల్ని మృంగివేయాలని అపవాది వెదుకుతూ తిరుగుతున్నాడు. అయితే ఆ అపవాది చేతిలో మనము చిక్కకుండా, వాని నోటికి మనము చిక్కకుండా, ఆ అపాయంలో మనము చిక్కకుండా మన జీవం ఎక్కడ దాచబడిందట? క్రీస్తుతో కూడా దేవునిలో దాచబడింది. ప్రతి మానవుడు, ఈ భూలోకములో ఉన్న ప్రతి మానవుడు అనబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరణం అనేది తథ్యం. ఏదో ఒకరోజు ఈ లోకాన్ని విడవాల్సిందే. అయితే మన కాలానికి ముందుగా మనము చేయాల్సినటువంటి పని చేయకుండా ముందుగానే మనల్ని అపవాది మృంగివేయాలని చూస్తూ ఉన్నాడు. అయితే దేవుడిచ్చే మనకు ప్రొటెక్షన్ ఏమిటి అనంటే, నువ్వేం భయపడొద్దు, నువ్వేం భయపడొద్దు. ఎందుకు అనంటే నీ జీవము క్రీస్తుతో కూడా దేవునిలో దాచబడి ఉంది. కాబట్టి అపవాది ఎంత తిరగనివ్వండి. ఎలీషా గుడారము చుట్టూ సిరియా సైన్యమంతా కూడా ఉన్నదట. ఎలీషా గుడారము చుట్టూ ఆ సైన్యమంతా ఉన్నదట. రాత్రికి రాత్రి ఎలీషా ప్రవక్తను లేపుకొని వెళ్ళిపోవాలి, అక్కడ రాజు దగ్గర నిలబెట్టాలి, చంపేయాలని. అయితే ఆ యొక్క తన ఎలీషా యొక్క పనివాడు బయటకు వచ్చి చూశాడు, చుట్టూ చూశాడు, మొత్తం మోహరించుకొని ఉన్నారు. అయితే ఎలీషాకి ఏం టెన్షన్ లేదు, వీడు పనివాడు టెన్షన్ పడుతున్నాడు. అయ్యా చూడు ఎంత మంది ఉన్నారో, అమ్మో మనం ఇద్దరమే ఉన్నాం, లేపుకొని వెళ్ళిపోతారు వాళ్ళు అంటే. ఎలీషా చాలా కూల్గా, ఎందుకు భయపడుతున్నావు, ఇంత సమూహం ఉన్నది కదా, అయితే ఏంటిది, ఎందుకు భయపడుతున్నావు? వీరికంటే చెప్పాలి,
మన పక్షమున ఉన్నటువంటి సమూహం ఎంత గొప్పగా ఉన్నదో నీకు కనబడతలేదో ఇప్పుడు నీకు కనబడుతుందని ప్రార్థన చేశాడట. దేవా వీని కన్నులు తెరవమని చెప్పి ప్రార్థన చేస్తే అప్పుడు కనబడ్డది. వారిని చంపేయడానికి వచ్చినటువంటి సైన్యానికంటే ఎక్కువగా ఎలీషాను ప్రొటెక్ట్ చేయడానికి దేవుని సమూహం ఉన్నది అక్కడ. నేను చెప్పేటటువంటి విషయం ఏంటనంటే, అపవాది ఎంత సైన్యాన్ని పట్టుకొనైనా రానివ్వండి, ఎలాంటి స్కెచ్లైనా వేయనివ్వండి, ఎలాంటి అనారోగ్యాలైనా కలిగించనివ్వండి, ఎలాంటి ప్రమాదాలైనా కలిగించనివ్వండి, ఎన్ని శ్రమలైనా కలిగించనివ్వండి, వాడు నీ ప్రాణమును ముట్టలేడు. ఎందుకు అనంటే నీ ప్రాణం, నీ జీవము దేవునిలో దాచబడి ఉన్నది. నువ్వు భయపడడానికి వీల్లేదు, నువ్వు తొందరపడడానికి వీల్లేదు. ఎందుకు అనంటే ఆయన చేతిలో నుండి అపహరించడానికి ఎవరికి సాధ్యం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితంలో కూడా జరిగినటువంటి అనేక సంఘటనలు, నాకు కలిగినటువంటి మరణాపాయాలు చాలా ఉన్నాయి. కొన్నిటిని నేను రాసి పెట్టుకున్నాను. నా పుట్టుకనే ఒక అద్భుతం. మా అమ్మకి మొదట ఒక ఆడకూతురు జన్మించింది. ఆ తర్వాత చాలామంది పుడుతున్నారు, చనిపోతున్నారు, అబార్షన్లు అవుతున్నాయి. ఇలాగ జరుగుతూ వస్తూ ఉంటే నేను గర్భంలోకి వచ్చినాను. నన్ను కూడా చిదిమేయాలనుకున్నాడు అపవాది. అయితే నా జీవం ఎక్కడ దాచబడి ఉన్నది చెప్పాలి, క్రీస్తుతో కూడా దేవునిలో దాచబడి ఉన్నది. కాబట్టి నేను మాత్రం బ్రతికి బయటపడ్డాను. నా తర్వాత పుట్టినవాడు కూడా మళ్ళీ 14 రోజులు బ్రతికి చనిపోయాడు. నేను మాత్రం బ్రతికాను. ఇక వాడి టార్గెట్ అంతా ఎప్పుడు వేసేయాలి, ఏలియన్ ఎప్పుడు వేసేయాలి.